కేరళలోని దట్టమైన రహస్యమైన అడవిలో ఇద్దరు యోధులు ఒకరినొకరు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి చేతిలో ఒక చిన్న ఆయుధం, పులి వంటి వారి కళ్ళు, వేటగాడు వంటి నెమ్మదిగా కదలికలు వారిలో మొదలయ్యాయి. వారు మోకాళ్లను వంచి చేతులు చాచారు. ఒకరిపై ఒకరు దాడికి సిద్ధమయ్యారు. ఇది సాధారణ పోటీ కాదు, భారతదేశం యొక్క 3000 సంవత్సరాల పురాతన కళ యొక్క ప్రదర్శన. కలరియ పట్టు. ఈ కలరియ పట్టు యుద్ధ కళల తల్లిగా పిలువబడే కళ ఇది. అతి వేగవంతమైన కత్తి యుద్ధం అయినా, ఈటరి యుద్ధమైన, ఏ ఆయుధం లేకుండా శత్రువుతో పోరాడిన కలరియ పట్టు నేర్చుకున్న యోధులు వీటన్నింటిలో నిష్ణాతులుగా ఉంటారు. ఈ కళ చాలా ప్రమాదకరమైనది. ఇది బ్రిటిష్ పాలనలో నిషేధించబడింది కూడా. కానీ భారతదేశ యుద్ధ కళల విషయానికి వస్తే ఇది కేవలం కలరియ పట్టుకే పరిమితం కాదు. మన చరిత్రలో ఇటువంటి కళలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన పద్ధతులు, వ్యూహాలు ఇప్పటికీ చాలా మందికి లోతైన రహస్యంగా ఉన్నాయి. ప్రమాదకరమైన గూఢచారి నెట్వర్క్, కేవలం కొన్ని వేల మంది సైనికులతో కూడిన సైన్యం, లక్షలాది మంది మొఘళ్లను తుడిచిపెట్టిన అటువంటి వ్యూహం. ఈ కళ ఛత్రపతి శివాజీ యొక్క ప్రణాళిక, గెరిల్లా వార్ఫేర్ టెక్నిక్. ఛత్రపతి శివాజీ యుద్ధంలో గెలవడమే కాదు, అది ముఖ్యమని కూడా నమ్మాడు. అందుకే తన బలహీనతను బలంగా చేసుకున్న మరాఠా సైన్యం సంఖ్య చాలా తక్కువగా ఉంది, కానీ వారికి పర్వతాలు, వారి అరణ్యాలు, కోటల గురించి తెలుసు. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకున్న తర్వాత ఛత్రపతి శివాజీ శత్రువుల తెగలోకి ప్రవేశించి వారిని చంపే సైన్యాన్ని సిద్ధం చేశాడు. పర్వతాలు, అరణ్యాలలో దాక్కుని ఛత్రపతి శివాజీ శత్రువులు అతనిని కూడా చూడలేని విధంగా దాడి చేస్తాడు. అతను దాడి చేసే వరకు అతనికి కూడా తెలియదు. ఫిబ్రవరి 1661లో మొఘల్ సర్దార్ కత్తాలాబ్ ఖాన్ తన సైన్యంతో రాయగడపై దాడి చేయడానికి బయలుదేరాడు. వెంటనే అతను ఉంబర్ ఖిండ్ సమీపంలోని అడవికి చేరుకున్నాడు. మరాఠా సైన్యం ఇప్పటికే ఈ అడవిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టినట్లు తెలియదు. మొఘల్ సైన్యం అడవి మధ్యలోకి రాగానే పర్వతాల నుండి భారీ రాళ్లు వారిపై పడటం ప్రారంభించారు. వారు ఏమి అర్థం చేసుకోక ముందే వారిపై అన్ని వైపుల నుండి బాణాల వర్షం కురిసింది. ఈ ఆకస్మిక దాడి కత్తాలాబ్ ఖాన్ ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అతను హడావిడిగా చుట్టూ చూడడం ప్రారంభించాడు, కానీ అతను పర్వతాల వెనుక ఎవరిని చూడలేకపోయాడు. దట్టమైన అడవిలో దాక్కున్న ఆశ్చర్యాలను చూడలేదు. కత్తాలాబ్ ఖాన్ సైన్యం చాలా వరకు చనిపోయే వరకు మరాఠా సైనికులు రహస్యంగా దాడి చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత వారు కత్తులు, ఈటలతో మిగిలిన సైన్యంపై దాడి చేశారు. ఆ రోజు మరాఠాలు తమ సైన్యం కంటే 20 రెట్లు ఎక్కువగా చంపి ఉంబర్ ఖిండ్ యుద్ధంలో విజయం సాధించారు. ఈ మరాఠా సైన్యం యొక్క అదే అభిరుచి, వ్యూహాల కారణంగా మొఘల్ సైన్యం 25 సంవత్సరాలు దఖన్ ను దాటడానికి ప్రయత్నించింది. ఔరంగజేబు 3 సంవత్సరాలు ప్రయత్నించాడు, కానీ ఛత్రపతి శివాజీ కొంకణ్ ను దాటలేకపోయాడు. మరాఠా సైన్యం అటువంటి రహస్య మార్గాల నుంచి వచ్చి మొఘళ్లను చుట్టుముట్టింది. దాడి ఎప్పుడు, ఎక్కడున్న జరుగుతుందో వారికి అర్థం చేసుకోలేకపోయారు. ఇది ఛత్రపతి శివాజీ యొక్క అద్భుతమైన టెక్నిక్. ధనిమికవ టెక్నిక్ యొక్క ప్రత్యేకత ఇది. దీనిని మహారాణా ప్రతాప్ వంటి చాలా మంది రాజులు స్వీకరించారు కూడా. నేడు ఈ సాంకేతికత చైనీస్ అంతర్యుద్ధం నుండి వియత్నాం యుద్ధం వరకు అనేక యుద్ధాలలో ఉపయోగించబడింది కూడా. నేడు ఇది ప్రపంచ వ్యాప్తంగా గెరిల్లా యుద్ధంగా పిలువబడుతుంది. శిక్షణ శిబిరాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. ఇది నేడు రెజ్లింగ్ వినోద సాధనంగా మారింది. మనమందరం హాయిగా ఇంట్లో కూర్చొని WWEని ఆనందిస్తూ ఉంటాం కదా. కానీ ప్రాచీన భారతదేశంలో రాజు చూడడానికి ప్రత్యేక పోటీలను నిర్వహించే అటువంటి పోటీ ఉండేది. రెజ్లింగ్ యొక్క ప్రత్యేకమైన ఆట కళ్ళను మోసం చేసే ఆయుధం, రక్తంతో నిండిన వినోదం. ఈ ఆట ప్రారంభానికి ముందు ఇద్దరు యోధులు తలలు బాదుకునేలా చేస్తారు. ఇద్దరు తమ వేళ్లపై వజ్ర అనే చిన్న ఆయుధాన్ని ధరిస్తుంటారు. ఇది ఆటలో అత్యంత ముఖ్యమైన భాగం కూడా. గేదె కొమ్ములతో చేసిన ఈ ఆయుధం పిడికిలి డస్టర్ లాగా ఉంటుంది. కుస్తీ ఆట ప్రారంభమైన తర్వాత ఈ ఆయుధం యొక్క దాడిని నివారించడానికి యోధులిద్దరు ఒకే లక్ష్యం కలిగి ఉంటారు. ఎందుకంటే ఒక యోధుడు ఈ ఆయుధంతో మరొక తలను కోసి అతని రక్తాన్ని బయటకు తీయడంతో ఈ ఆట ముగుస్తుంది. ఈ ఆట యొక్క ప్రమాదకరమైన నియమం కొన్నిసార్లు మల్ల యోధులకు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయినప్పటికీ వారు ఈ కళని అందరి ముందు ప్రదర్శించడానికి, రాజు యొక్క ప్రశంసలు పొందడానికి, విజయంతో పాటు బహుమతి కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ఈ ఆటలో పాల్గొంటూ ఉంటారు. ఇది వజ్రముష్టి, పురాతన భారతదేశం యొక్క అత్యంత ప్రమాదకరమైన పోరాట సాంకేతికత ఇది. ఇది కుస్తీ మరియు యుద్ధ కళల నుండి ప్రత్యేకమైనదిగా చెప్తారు. మల్ల పురాణం ప్రకారం ఈ కళ 12వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్యంలో నివసిస్తున్న శ్రేష్ఠ మల్ల సమాజం నుండి ఇది ప్రారంభమైంది. ఈ కమ్యూనిటీకి చెందిన వేలాది మంది మల్ల యోధులు ఒక పెద్ద మైదానంలో రాజు ముందు ఈ కళను ప్రదర్శించేవారు. కానీ వజ్రముష్టి కేవలం రంగానికి పరిమితం కాలేదు. పురాతన కాలంలో ఈ కళను యోధులకు కూడా నేర్పించారు. వజ్ర పరిమాణం చిన్నదిగా ఉండటం వల్ల శత్రువులు పసిగట్టడం అనేది చాలా కష్టం. దీని ప్రయోజనాన్ని తీసుకొని యోధులు దాన్ని ఆశ్చర్యకరమైన దాడిగా ఉపయోగించారు. శత్రువుపై దాడి చేస్తారు కూడా. నేడు వజ్రముష్టిని పోరాట పద్ధతిగా ఉపయోగించకపోయినా
ఆటలాగా దాని ప్రశంసలు పురాతన కాలంలో ఉన్నట్లే ఇప్పటికీ ఉన్నాయి. నవరాత్రి రోజుల్లో కర్ణాటక, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ కళ ఇప్పటికీ ప్రదర్శించబడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆటకు అర్థం కాస్త మారిపోయింది కూడా. ఎటువంటి పోరాటం లేదా ఆయుధం లేకుండా ఒకే దెబ్బతో తన శత్రువుని చంపడానికి ఒక యోధుడికి నేర్పించే పోరాట సాంకేతికతగా ఇది రూపుదాల్చింది. మర్మ ఆది ఇది సాధారణ యుద్ధ కళ అనిపిస్తుంది, కానీ దాని వెనుక చాలా రహస్యమైన సైన్స్ ఉంది. నేడు ఆధునిక యంత్రాలు, వైద్య అధ్యయనాలు, శరీర నిర్మాణ శాస్త్రం ద్వారా మనం మానవ శరీరాన్ని లోతుగా అర్థం చేసుకోవచ్చు. కానీ 7వ శతాబ్దంలో సుశ్రుత సంహిత మర్మ ఆది ద్వారా ఈ జ్ఞానం అంతా ఇచ్చింది కూడా. ఈ టెక్నిక్ శరీరంలోని కొన్ని సున్నితమైన పాయింట్లపై ఆధారపడి ఉంటుంది. వీటిని మర్మ పాయింట్స్ అంటారు. ఇవి శరీరం యొక్క ప్రత్యేక పాయింట్లు. వీటిపై ఒక దెబ్బ పడిన వెంటనే ఆ వ్యక్తిని స్తంభింపచేస్తుంది. అది అతన్ని కూడా చంపగలదు. మన శరీరంలో 108 సున్నితమైన పాయింట్లు ఉన్నాయని నమ్ముతారు. ఇది ఇక్కడ కండరాల కణజాలం, నరాలు, అనేక ఇతర శరీర విధులు అనుసంధానించబడి ఉంటాయి. ఒక యోధుడు ఈ పాయింట్లను గుర్తించి సరైన తీవ్రతతో దాడి చేస్తే ఎంత శక్తివంతమైన వ్యక్తి అయినా సరే అతను క్షణంలో నాశనం చేయబడతాడు, కుప్పకూలిపోతాడు. కానీ ఈ కళ కేవలం దాడికి సంబంధించిన టెక్నిక్ మాత్రమే కాదు. ఇది గురుకులంలో మాత్రమే బోధించబడిన పూర్తి శాస్త్రం. ఆత్మరక్షణ యుద్ధ రంగంలో మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగిస్తామని యోధులు ప్రమాణం చేస్తారు కూడా. ఎందుకంటే ప్రతి యోధుడు శరీరంలోని ప్రతి భాగం, దాని విధులు, ఈ కీలక అంశాల గురించిన మొత్తం సమాచారాన్ని పొందేవాడు. శరీరంపై ఎక్కడ దాడి చేయాలి, ఎంత కష్టపడాలి, ఏ మర్మ పాయింట్ పై కొట్టడం ద్వారా ఎలాంటి ఫలితం వస్తుంది, ఇదంతా వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది. వారి యొక్క తప్పు దెబ్బ ఎవరికైనా ప్రాంతకం కావచ్చు. పంటలు కోయడం, వెదురు చెక్కలు తొక్కడం, గులకరాలను పాదాల వేలితో పైకెత్తడం, ఇవన్నీ వినడానికి మామూలుగానే అనిపిస్తాయి కదా. కానీ జార్ఖండ్ గడ్డ నుంచి అటువంటి ప్రత్యేకమైన పోరాట సాంకేతికత ఒకటి పుట్టింది. ఇందులో ఈ మర్మాలలో చేసిన చిన్న కార్యకలాపాలను కలిపి కత్తిసాము శిక్షణ కోసం పొందారు. అయితే ఈ సాధారణ పనుల నుండి ఎవరైనా కత్తిసాము ఎలా నేర్చుకోవచ్చు? ఇది పరిఖండ కళ. వాస్తవానికి ఈ కార్యకలాపాలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ అవి కత్తి మరియు డాలుతో ప్రావీణ్యం మరియు సాధన చేస్తే తప్ప అటువంటి పోరాట సాంకేతికత ఇప్పటికీ పుట్టదు. ఇది ఎవరు చేయలేరు కూడా. ఇది తెలుసుకున్న తర్వాత ఒక యోధుడు కత్తి మరియు డాలుతో యుద్ధ భూమికి వచ్చినప్పుడు అతను ఈ కదలికలన్నింటినీ కలిపి త్వరగా శత్రువుపై దాడి చేస్తాడు. ఒక్క క్షణంలో శత్రుపై మళ్ళీ మరుసటి క్షణంలో ఆకస్మిక దాడితో శత్రుపై దాడి చేయగలడు. పరిఖండంలో ఈ ప్రత్యేకమైన ఎత్తుగడలు చాలా అనుభవంగా ఉంటూ ఉన్నాయి. ప్రతి దాడి ఒక ఉపాయం వలె ఉంటుంది. పాదాల వేళ్లతో గులకరాలను పైకి లేపడం వల్ల నేలపై బలమైన పట్టు ఏర్పడుతుంది. పంటలు కోసే చలనం కత్తిసాము వేగాన్ని నేర్పిస్తుంది. పేడను కలపడం యొక్క వృత్తాకార కదలిక కవచాన్ని తెప్పడం, ఇవన్నీ కలిసి ఒక నృత్యంగా కనిపించే ఒక టెక్నిక్ ను తయారు చేస్తూ ఉంటాయి. కానీ ఇదంతా కూడా శత్రువులకు చాలా ప్రమాదకరమైనది. ఈ పోరాట టెక్నిక్ రాజపుత్ర సైన్యంలో బాగా ప్రాచుర్యం పొందింది కూడా. కానీ దురదృష్టవశాత్తు బ్రిటిష్ పాలనలో పరిఖండ దానితో ముడిపడి ఉన్న ఈ కళ యొక్క ప్రాముఖ్యత కోల్పోయింది. మరియు నేడు ఈ పోరాట టీం ఒక నీడ నృత్య రూపంగా మాత్రమే సజీవంగా ఉంది. దానిలో పరిఖండ యొక్క కదలిక మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి ఇవి భారతదేశ చరిత్రలో దాగి ఉన్న యుద్ధ కళల యొక్క కొన్ని మెలకులు మాత్రమే. ఇవి శారీరక బలంపై మాత్రమే ఆధారపడకుండా వ్యూహం, కళ, విజ్ఞాన శాస్త్రాల యొక్క ప్రత్యేకమైన కలయిక కూడా ఈ కళ. ఈ టెక్నిక్ గురించి మీకు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా గోధుమ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ గా నిలవండి. మరిన్ని కొత్త కథలతో మేము ముందుకు వస్తాం. కొన్ని అవాంతరాలు ఏర్పడడం వల్ల వీడియోకి గ్యాప్ ఏర్పడుతూ ఉంది. దాన్ని మేము తొందరలోనే సరి చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.